గారికి చిట్టిబాబు గారికి కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైనా గంజాయి మత్తులో కానీ ఎవరైనా ఏమైనా పిచ్చి వేషాలు వేసినా, లేదంటే మత్తులో కానీ, ఇసుక మాఫియా గురించి కానీ మన సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా చేసినా, మిత్రపక్ష వాళ్ళు ఎవరైనా చేసినా ఉపేక్షించేది లేదు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఒకటి మాట్లాడతారు కానీ ఆయన చేసే పనులని అలాగే చేస్తారని వైసీపీ మాట్లాడుతుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి ప్లీజ్? సార్, మొట్టమొదట నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నాను చెప్పి తిట్టుకున్నాను చెప్పి నేను నోరెత్తలేదు, నోరెత్తే అవకాశం కూడా రాలేదు. నాది కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తే, నేను మాట్లాడుతుండగా వాళ్ళు ముగ్గురు మాట్లాడితే మాత్రం నేను డిబేట్ చేయను సార్. ప్లీజ్ మీరు కంటిన్యూ అవ్వండి, ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. మీరు శాండ్ గురించి, శాండ్ పాలసీ గురించి, శాండ్ పాలసీ ద్వారా ప్రజలకు జరుగుతున్న న్యాయ అన్యాయం గురించి డిబేట్ పెడితే, ఈ ముగ్గురు ఒక్కరైనా సరే ఈ శాండ్ పాలసీ గురించి ఒక్కరైనా ఒక ఎనలిస్ట్ గా చిట్టిబాబు గారు కానీ, పోలే రాజకీయ పార్టీలు ఏదే విధంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తాయి వైసీపీ టీడీపీలు. ఒక ఎనలిస్టులు ఉండి మనం డైవర్ట్ చేయకుండా అందులోకి తీసుకురావాలి. శాండ్ విషయం అనేసి వేరే విషయాలు డిస్కస్ చేయడం ఎంతవరకు సబు అనేది ప్యానల్లో ఉన్న ముగ్గురు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి సార్. మరో పాయింట్, మన లక్ష్మణ్ అంటే నేను శాండ్ గురించి మాట్లాడుకుంటే ఆయన కొన్ని డౌట్స్ రేజ్ చేశారు కాబట్టి 2-3 పాయింట్లు చెప్పి అప్పుడు శాండ్ పాలసీలోకి వెళ్తారు. ఆయన ఏమన్నారంటే గంజాయి విచ్చలవిడిగా పండిస్తారు అన్నారు కదా. నాకు గంజాయి గురించి తెలియదు, ఇప్పుడు ఇంటర్నెట్ లో చూసి అసలు గంజాయి పంటకాలం ఎంత అని. అక్కడ ఇంటర్నెట్ లో చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9 నెలలు పడుతుంది సార్ గంజాయి మొక్క వేసిన దానికి పంట రావడానికి. అంటే ఇలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల పంట వచ్చేసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతున్నారా, లక్ష్మణరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని పెడుతున్నారా? ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఉందంటే 6 నెలల క్రితం వైసీపీ గవర్నమెంటే కదా. ఏం ఆరోపణలు చేస్తున్నాం సార్? ఇంకో పాయింట్, ఈవీఎంల గురించి, ఈవీఎంలు మేనేజ్ చేయడానికి 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు. నాకు చంద్రబాబు నాయుడు చూడటం కాదు, నేను ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటా, కానీ పద్ధతిగా మాట్లాడాలి. ఈవీఎంలు మేనేజ్ చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మేనేజ్ చేశారు? మీరు మేనేజ్ చేసి నెగ్గిన ఈవీఎంలు సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బుర్రలేదా? నీకే ఉందా తెలివితేటలా? ఏమన్నారు? ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ఈవీఎం ప్యాడ్లో వస్తుంది, ఎదురుకుంటే కనిపిస్తుంది, చూసిన తర్వాత బయటకు వెళ్తాడు, ఏదో ఈవీఎంలు మోసం మేనేజ్ చేయడం అనేది అన్న వాళ్ళు అంతా కూడా తలకాయలు లేని వాళ్ళు అన్నారు. మరి మీరు అంటున్న మాటలు ఏంటి? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశవాదంగా మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న లక్ష్మణరావు గారు అవకాశవాదంగా మాట్లాడుతున్నారా? 3వ పాయింట్, మద్యం రేట్లు. శాండ్ పాలసీకి మద్యం రేట్లకి సంబంధం ఉందా? అంటే ఈ తక్కువ రేటు ఉంటే చెడ్డ మద్యం, ఎక్కువ రేటు ఉంటే మంచి మద్యమా? ఏం లాజిక్ సార్ అది? అసలు శాండ్ దాంట్లోకి వద్దాం సార్. అసలు శాండే అంటున్నారు. ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారి కారణమా, జగన్మోహన్ రెడ్డి గారి కారణమా అని తర్వాత చెప్తా. ఇవాళ పల్లెటూరులో నా పొలంలో మట్టి నేను తీసుకోవడానికి లేదు సార్. నేను 3 నెలల క్రితం వరకు చెప్పినప్పుడు ఉన్న తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతవరకు మార్పు వచ్చింది కానీ పూర్తిగా రాలే. చిన్న ఎగ్జాంపుల్, మా ఊర్లో శ్మశానంలో పనిచేయడం, శ్మశాన పక్కల ఉన్న చెరువులో మట్టి తీసి శ్మశానంలో వేయడానికి చేస్తాను వైసీపీ ఎమ్మెల్యే అడ్డు చెప్పాడు. చేయడానికి కుదరదని, మా ద్వారానే తీయాలి, మీరు మాట ప్రొక్లైనర్లో వాడాలి, మాట ఆక్టర్లో వాడాలి, మాకు డబ్బులు ఇవ్వాలని. కాబట్టి ఊరి పేరు చెప్తాను, మీరు ఇలా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాకు తెలుసున్నంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2014 వరకు కూడా ఎవరికి స్టాండ్ కావాల్సి వచ్చినా మా పక్కనున్న నదిలోకి వెళ్ళి తెచ్చుకునేవారు. లారీకో ట్రాక్టర్లు ఎవరో ఉండేవారు, అది తెచ్చేమని అది తెచ్చి ఇచ్చేసేవారు. 2000, 3000 దాకా రేట్లు పెట్టి వచ్చేసేది. 2014 నుంచి స్టాండ్ బంగారం అయిపోయింది. అసలు దీన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తీసుకొచ్చింది దాచుకుంటే పాలసీని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే దాన్ని దోచుకునే పాలసీగా ఉపయోగించుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. గతాన్ని మర్చిపోయి వైసీపీ వాళ్ళు విమర్శించడం అది ఎంతవరకు వస్తుందో, ఇద్దరు రెస్పాన్సిబుల్ స్టాండ్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పక్కనున్న ఏట్లో ఉన్న స్టాండ్ నాకు కావాల్సి వచ్చినప్పుడు నా బండో, నా ట్రాక్టరో, లేకపోతే సైకిల్ మీద, లారీ మీద తీసుకొచ్చింది. దానికి ప్రభుత్వం పెట్టడం దేనికి? ఒక ప్రశ్న, ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన తర్వాత మీరు అడగంటే పద్ధతి కాదు. రైట్, అయితే పెత్తనం ఉండాలి, ప్రభుత్వం పెత్తనం ఉండాలి, నేను కాదని అంటోలే. ఎందుకంటే ఒకప్పుడు కన్జంప్షన్ వేరు, ఇప్పుడు కన్జంప్షన్ వేరు. 1,000 మంది కనెక్షన్ 1,000 టన్నులు కావాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ కంట్రోల్ లేకపోతే 5 feet అవ్వాల్సింది 10 feet చదివేస్తే అది ప్రకృతికి విఘాతం. కాబట్టి ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి, కానీ కంట్రోల్ ఎంతవరకునే, స్థానిక నాయకులు పెంచే వరకునా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది అదేంటది, ఎవరి ట్రాక్టర్లో సొంత వెహికల్స్ లో తీసుకెళ్తే ఫ్రీ అన్నది ఖచ్చితంగా చాలా మంచిది. అది ఇంప్లిమెంట్ జరిగితే మాత్రం మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ లాజిక్ ఉంది సార్.
ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ రోజున నాయకులకి తినడం నేర్పేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది తినడానికి లేదు. నిజం చెప్పాలంటే ప్రతిదీ కరప్షన్ అంతా సెంట్రలైజ్ చేసేసారు, ఇది ట్రాన్స్ఫర్స్ సెంట్రలైజ్ చేసేసారు. వాళ్ళకి ఏం వస్తుందండి? 60 కోట్లు సంపాదించుకోవడం కోసం గాలి కూడా అన్ని పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు నాడు 60 కోట్లు సంపాదించుకోవడం కోసం మీ చంద్రబాబుని జగన్ ఉంటే జగన్ మీద తిరగబడతారు, చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడతారు, రేపు పొద్దున చిట్టుబాబు గారు సీఎం ఉన్న చిట్టుబాబు మీద తిరగబడతారు. అది పరిస్థితులు. దీనికి కారణం ఎవరో మళ్ళీ ఓటర్ ప్రజలు. వాటర్కి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది కానీ నుంచి రోజు టెంట్ అయ్యాలి. వాళ్ళు ఏఈ గారు చౌదరి గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మణరావు గారు కూడా తెలుసు, వీటి కూడా టెంట్ అయ్యాలి, రోజు బిర్యానీ పెట్టాలి, రోజు మందు ప్యాకెట్ ఇవ్వాలి, ఓటుకి 5,000 ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చేసి ఇవ్వాలి. సార్ ఒక్క నిమిషం సార్, ఇటువంటి ప్రజల్లో మార్పు రాకుండా ప్రజల్లో నాకు ఓటు 5,000 రావాలి, రోజు బిర్యానీ ప్యాకెట్ కావాలి, రోజు మందు కావాలి, మళ్ళీ క్యాండ్ ఫ్రీగా రావాలి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి సార్? నాకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఎమ్మెల్యే. అది గాలి అమ్ముకుంటాడు, క్యాండ్ అమ్ముకుంటాడు, మట్టి అమ్ముకుంటాడు, అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఇంతకుముందు ట్రాన్స్ఫర్లైజేషన్ ఎంత కొంత అన్ని సెంట్రలైజ్. ఇప్పుడు కానీ జగన్ ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి జగన్ రాజశేఖర రెడ్డి నేర్చుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు నేర్చుకున్నారు, చంద్రబాబు గారి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారు. వీళ్ళంతా పీక్ కరప్షన్ కానీ కంట్రోల్స్ కానీ ప్రజలు పీక్ తీసుకెళ్తున్నారు. చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక్కడే రెస్పాన్సిబుల్ కాదు, పరిపాలించే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు రెస్పాన్సిబులే. అయితే చంద్రబాబు నాయుడు గారు తను చేసిన తప్పుని గతంలో 2014 నుంచి 2019 వరకు చేసిన తప్పుని గమనించినట్టుగా కనిపిస్తుంది. ఆయన సరిదిద్దుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరిన్ని సరిదిద్దుకోవాలి. ఇంకా శాంతి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మట్టి ఖర్చిపోయారో రేపు పొద్దున కూటమి ప్రభుత్వం కూడా అదే మట్టి ఖర్చిపోయే ప్రమాదం ఉందని గమనించాలి. రైట్, మళ్ళీ లాస్ట్ లో మీకు దగ్గరికి వస్తాను నేను, మీరు లైన్ లో ఉండండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ఓకే సార్. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. రాష్ట్రంలో ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ ప్రజా సమస్యల పైన కానీ